ఇక్కడ మనం చదువుతూ ఉంటుంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, నీకు అప్పగింపబడిన దానిని ఎవడును అపహరింపకుండునట్లు దానిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అందరూ ఆమేనని చెప్పండి. ఇదే ప్రకటన గ్రంథంలో మరొక చోట మరొక మాట రాయబడి ఉంది. అదేంటంటే, తన దెసమూల కనబడునేమోనని తన వస్త్రములను ఎవడును అపహరింపకుండా తన బట్టలను వస్త్రములను కాపాడుకునివాడు ధన్యుడు అని రాయబడుతుంది. ఈ మూడు విషయాలు మనం గమనించుకుంటూ ఉండేటప్పుడు మనం ఈ దినాలలో ఖచ్చితంగా గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే, మనకు కలిగిన దానిని మనం గట్టిగా పట్టుకోవాలి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, మీకు కలిగిన దానిని మీరు దానిని కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఉన్నాడండి. దేవుడు తన ప్రజల్ని తాను కాపాడుకుంటూ ఉంటాడు. ఒక దైవజనుడు ఉన్నాడు, తన సంఘాన్ని తాను కాపాడుకుంటాడు. కుటుంబం ఉంటుందండి, కుటుంబం తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. కనుక మీరు గమనించండి, కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. పరిస్థితులు అధిగమించినప్పుడు, పరిస్థితులు మరి మనకు మించి దాటిపోయినప్పుడు ఎవరు ఏమి కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. అందుకే మనకి ఇవ్వబడినటువంటి సమయంలోనే మనకు అప్పగింపబడినటువంటి దానిని, మనకు అనుగ్రహింపబడినటువంటి దానిని ఎవడైనా అపహరిస్తాడేమోనని ఒక జాగ్రత్త అనేది మనం వహించాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉన్నదనే సంగతి వాస్తవంగా ఈరోజు రాత్రి మనం అందరం కూడా గుర్తించుదుము గాక. ఆమేన్. ఇక్కడ మీరు గమనించండి, తన దెసమూల కనపడునేమోనని ఈ ప్రకటన గ్రంథంలో రాయబడుతున్న మాట ఏంటంటే, తన దెసమూల ఎవరికైనా కనబడుతుందేమోనని, ఎవరన్నా చూస్తారేమోనని తన వస్త్రాన్ని తాను ఎవడ అపహరింపకుండా దానిని కాపాడుకుంటున్నాడంట. దానిని జాగ్రత్త పరుచుకోవాలంట. తన దెసమూల ఎవరు చూడకూడదు. తన దెసమూల ఎవరికన్నా కనబడుతుందేమోనని ఈరోజు రాత్రి జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉన్నదనే సంగతి వాస్తవం. ఈ రోజున దెసమూల కనబడే ఆ పరిస్థితులు మనం చూసినప్పుడు ఆదాము హవ్వల పరిస్థితులు అట్లాగే కనబడుతుందండి. ఆదాము హవ్వల పరిస్థితుల్లో మనం గమనిస్తే దేవుడు వాళ్ళకి మహిమ వస్త్రాలను అనుగ్రహించాడు. అందరూ చెప్పండి, ఏ వస్త్రాలు ఇచ్చాడు? మహిమ వస్త్రాలు అనుగ్రహించాడు. మహిమ వస్త్రాలు అయితే దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు, కానీ వాళ్ళు మాత్రం ఆ వస్త్రాల్ని ఏ మాత్రం కూడా కాపాడుకోలేకపోయారు. దేవుడు మాటను తోలనాడి తృణీకరించి తినవద్దన్న పండుని తిని వాళ్ళు ఏం చేశారంటే నిశ్చయముగా శాపగ్రస్తులైపోయారు. ఆ శాపం వాళ్ళకేం జరిగిందంటే వాళ్ళని దిగంబరులుగా మార్చేసింది. అందరు చెప్పండి, ఏం చేసింది? దిగంబరులు అంటే ఎవరు? దిగంబరులు అంటే ఎవరు? వస్త్రాలు లేని వాళ్ళని దిగంబరులు అంటారు. దెసమూల అంటే వస్త్రహీనులు. మన బైబిల్లో కనబడతా ఉంటుంది. పేతురు గారు మరి యేసుప్రభుని వెంబడించినంత కాలం యేసుప్రభుని వెంబడించాడు. చిట్ట చివరికి వచ్చేటప్పటికే ఆయన సిలువ మీద ఉండి మరణించి సమాధిలో పెట్టబడిన తర్వాత ఆ పేతురు గారు వాళ్ళ టీం అంతా కూడా మళ్ళీ చేపలు పట్టొద్దు, మీరు మనుషులను పట్టాలని దేవుడు చెప్తే వాళ్ళు మరలా వెళ్ళిపోయి వలలు బాగు చేసుకొని చేపలు పడుతున్నారు. అందరూ వింటున్నారా? వినండి. చేపలు పడుతున్నారు. చేపలు పడుతూ ఉంటుంటే యేసుప్రభు పునరుద్ధానుడై ఆ సముద్ర తీరానికి వాళ్ళని కలుసుకుందామని యేసుప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు చేపలు పడుతున్నారు. ఆ రాత్రి వాళ్ళు చేపలు పట్టారండి. వాళ్ళకు ఒక్క చేప కూడా పడలేదు. వాళ్ళకు ఒక్క చేప కూడా పడకపోవడం వలన ఏం జరిగిందంటే వాళ్ళ పరిస్థితులన్నీ కూడా మరి సొమ్మసిల్లిపోయే పరిస్థితులు. వాళ్ళక బాధాకరమైన స్థితికి
ప్రయాస. దానికి ఒక పాట కూడా రాశారు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రతిఫలము. తెలుసా మీకు ఆ పాట? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు. ఎందుకు వచ్చింది అక్కడ జయం? ఎందుకు రాలేదు? వాళ్ళకి ప్రతిఫలం ఎందుకు రాలేదు? వాళ్ళు ఎందుకు ఆ ఫలాన్ని పొందుకోలేకపోయారు అనే విషయాన్ని మనం కనుక క్షుణ్ణంగా ఆలోచన చేసి చూస్తే అక్కడ ఎందుకు రాలేదంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకొని వాళ్ళు మరొక ఈ లోక సంబంధమైనటువంటి ఆ జీవనోపాధికి పరుగెత్తారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఇదిగో మీ వలలో మీ కుడి ప్రక్కన వేయండి. ఆ మాట మనం యోహాను సువార్తలో చదువుతాం. ఎక్కడ వేయమని చెప్పాడు? కుడి ప్రక్కన మీ వల వేయండి. కుడి అంటే దైవ కార్యక్రమానికి సంబంధించింది, ఎడము అంటే లోక సంబంధమైన కార్యక్రమాలకు సంబంధించింది. యేసు ప్రభు ప్రత్యేకించి ఆ మాట చెప్పాడు, మీ కుడి ప్రక్క అంటే దైవికంగా, ఆత్మీయముగా, వాక్యానుసారముగా ప్రభుకు అనుకూలమైన నడవడిలో ఏ జీవి అయితే కొనసాగించబడతారో, ఏ విశ్వాసం అయితే కొనసాగించబడతారో వాళ్ళు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. అయితే ఇప్పుడు మీరు కుడి ప్రక్కన వేయండి. ప్రియులారా, ఇప్పుడు వరకు మీరు ఎడం ప్రక్క వేసి ప్రతిఫలాన్ని ఆశించుంటారు. ఎడమ అంటే లోకములో పడిన పాట్లు వలన ఆ ప్రయాస తగిన ప్రతిఫలాల కొరకు ఎదురు చూసుంటారు. దాంట్లో మీకు నష్టం కలగవచ్చు. ప్రభు అంటాడు, మీ కుడి ప్రక్కన అంటే ఆత్మీయంగా, దైవికంగా, దైవానుసారముగా మీరు నడుచుకుంటూ మీ ప్రయత్నం కుడి ప్రక్కన అనే దైవికమైన కార్యక్రమాల్లో, ఆత్మీయమైన అనుభవాలలో మీరు ముందుకు వెళ్ళగలిగితే నా దేవుని ప్రతిఫలం మీరు నిశ్చయముగా చూసుదురుగాక. ఆమేన్. వాళ్ళు కుడి ప్రక్కన వేశారండి. అక్కడ మనం చదువుతున్న వాక్యం ఏంటంటే, వాళ్ళు 153 చేపలు పడ్డాయి అంట. వల లాగలేనంత భయంకరమైన విస్తారమైన ఆ చేపలు పడ్డాయని వాక్యంలో రాయబడుతున్నాయి. ఆమేన్. ఎన్ని చేపలు వచ్చినాయంట? 153 చేపలు. నిశ్చయముగా వాళ్ళు వల లాగలేకపోయారు. వాళ్ళు ఆ చేపల ఆశీర్వాదాన్ని చూస్తూ ఉండగానే అవన్నీ పైకి ఎక్కించుకొని ఒడ్డుకు వచ్చేటప్పటికే వాళ్ళల్లో ఒకడు చూసి అంటాడు, ఇదిగో అతడు ప్రభువు సుమి, ప్రభు అయినా. ఆ మాట విన్న వెంటనే పేతురు అంట సముద్రంలోకి దూకాడంట. అందరు వినండి, ఎక్కడికి దూకాడు? సముద్రంలోకి దూకాడు. ఎందుకని? ఆ పేతురు దశమూల కనబడతా ఉంది. అక్కడ వస్త్రాలు లేకోకుండా ఉన్నాడు పేతురు. వస్త్రాలు లేని ఆయన యేసు ప్రభు ఎదుటికి ఎలా రాగలుగుతాడు? వస్త్రహీనుడై ఉండి యేసు ప్రభుని ఎలా ఎదుర్కోగలుగుతాడు? వస్త్రాలు లేకుండా యేసు ప్రభు ముందుకి ఎలా రాగలుగుతాడు? వస్త్రహీనుడై ఉండడం వల్ల ఆయనకి ఆ ముఖాన్ని, ఆ అవతారాన్ని చూపించుకోవడం భయపడి సముద్రంలోకి దూకి తన దశమూలను ఏం చేస్తున్నాడు? కాపాడుకుంటూ ఉన్నాడు. సిగ్గొచ్చింది ఎవరిని చూసేటప్పటికి? యేసు ప్రభుని చూసేటప్పటికి. ప్రియులారా, ఆదాము అవ్వలకు కూడా యేసు ప్రభుని చూసేటప్పటికి ఏమొచ్చింది? వాళ్ళకి సిగ్గు తెలుసుకున్నారు. వాళ్ళు చేయొద్దన్న పని చేశారు. ఈ పేతురు, ఈ శిష్యులు కూడా చేయొద్దన్న పని చేశారు. అప్పటికే వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, చేయొద్దన్న పని చేసిన వెంటనే వాళ్ళు వస్త్రహీనులైపోయారు. అందరు చెప్పండి, ఏమైపోయారు? వస్త్రహీనులు. ఆ వస్త్రం ఏ వస్త్రం? ఏ వస్త్రం అంటే దేవుడిచ్చినటువంటి కృపా వస్త్రం, దేవుడిచ్చిన రక్షణ వస్త్రం, దేవుడిచ్చిన లేకపోతే మారు మనసు అనే వస్త్రం, దేవుడిచ్చినటువంటి మహిమా వస్త్రం. ఆ వస్త్రం దేవుడు నీకు ఇచ్చాడండి. అదిగో యోసేపుకి దేవుడు ఒక అంగీ ఇచ్చాడండి. యేసోపుకి ఇచ్చినట్లుగానే ఆదామవలకి వస్త్రం ఇచ్చినట్లుగానే శిష్యులకు కూడా ఒక వస్త్రం ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న మనందరికీ దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్త్రం ఇచ్చాడు. ఆ వస్త్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు, నాకు, అందరికీ ఉందండి. ఆమేన్. అందరు చెప్పండి, ఏ వస్త్రం అది? దేవుడు మనకిచ్చినది రక్షణ వస్త్రమే కావచ్చు, మార్పు, అభిషేకం, పరిశుద్ధాత్మ వస్త్రమే కావచ్చు. ఏ వస్త్రమైన వస్త్రాలు బైబిల్లో చాలా ఉన్నాయి. స్తుతి వస్త్రం, నీతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఇట్లా వస్త్రాలు చాలా ఉంది. ఈ వస్త్రం దేవుడు మన అందరికి ఇచ్చాడండి.
ఈ వస్త్రాన్ని మనం అందరము కూడా కాపాడుకుందుము గాక. ఆమేన్. తమ దశమూల కాపాడుతుందేమోనని, దశమూల ఎక్కడ కాపాడుతుందని తన వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు అని చెప్పి రాయబడుతుంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, వస్త్రాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే నీ దిశమూల ఎవరికో కనపడుతుంది. అంటే దిశమూల అంటే సిగ్గుపడాల్సిన పరిస్థితులు, సిగ్గుపడే అనుభవాలు, చేయొద్దన్న పని చేసి, వెళ్ళకూడదన్న చోట్లకి వెళ్ళి, మాట్లాడకూడదు అన్న వాటిని మాట్లాడి పరిస్థితులన్నిటిని కూడా తారుమారు చేసుకున్న పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. కనుక వస్త్రాన్ని కాపాడుకోవాలి. నీ యొక్క ఆ దిగంబరత్వాన్ని ఎవరికి కనబడేటట్లుగా చేసుకోకూడదు, దాన్ని కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వస్త్రహీనులుగా ఉండకూడదంట, వస్త్రాలు చించుకొని ఉండకూడదంట, వస్త్రాలు లేకుండా ఉండకూడదంట. తమ వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా. నీకు అప్పగింపబడిన దాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవడో కూడా దాన్ని అపహరించకూడదు, ఎవడో కూడా దాన్ని దోచుకోకూడదు. ఆ దోచుకునేవాడు ఒకడు ఉన్నాడు, వాడు వచ్చి దోచుకుంటాడు. ఏమండి? వాడు వచ్చి దోచుకుంటాడు. వస్త్రాలు లేకోకుండా నువ్వు ఉంటున్నావు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? సేన అనే దెయ్యం పట్టినటువంటి వాడు వస్త్రాలు ఉన్నాడా, వస్త్రాలు లేకుండా ఉన్నాడా? వస్త్రాలు లేనివాడుగా ఉంటున్నాడు. ఎవడాడు? సేన పట్టినటువంటి వాడు. వినండి, ఏం పట్టిందంట అతనికి? సేన అంటే ఏంటి? చాలా దెయ్యాలు పట్టినాయి. సేన అంటే చాలా దెయ్యాలు పట్టాయి. వాళ్ళు ఒక్కటి కాదు, రెండు కాదు, బోల్డ్ అని దెయ్యాలు ఉన్నాయి. అన్ని దెయ్యాలు పట్టి ఉన్నాడంట. ఎక్కడున్నాడు తెలుసా అండి? వాడు సమాధులలో తిరుగుతున్నాడు. గొలుసులతో కట్టేసిన, తాళ్లతో కట్టేసిన తొత్తనీలుగా తెంపేస్తున్నాడంట. వాడుకు పట్టిన దెయ్యం మామూలు దెయ్యం కాదు అది. ఆ దెయ్యం పట్టి వస్త్రాలు లేకుండా సమాధులలో తిరుగుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని కనపరచండి. అర్థమైందా? ఎందుకు కొట్టారు మీరు చప్పట్లు? దెయ్యం పట్టినోడు వస్త్రాలు ఉండవు. వస్త్రాలు లేనోడు అంటే అర్థం ఏమిటి? ఆత్మ సంబంధమైన రక్షణ వస్త్రమే కావచ్చు, ఉల్లాస స్తుతి వస్త్రమే కావచ్చు, నీతి వస్త్రాలే కావచ్చు, మరి ఏదైనా ఆ వస్త్రం లేనోడు ఎవరంటే దెయ్యాలతో సహవాసం కలిగినటువంటి వాడు. ఇప్పుడు వాడు దెయ్యాలు పట్టున్నాడు, ఆ వస్త్రాలు లేనోడు. ఇంకా యేసుప్రభు ఒక రోజున పెళ్లి విందుని గురించి ఒక ఉపమానం చెప్పి అంటాడు కదా, అబ్బాయ్ నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావు సహోదరుడా, నీ పెళ్లి వస్త్రాలు ఎక్కడా అని అడుగుతాడండి. అందరు వినండి, నీ పెళ్లి వస్త్రాలు ఎక్కడా అని అడిగితే ఆయన ఏమి మాట్లాడుకోకుండా మౌనంగా ఉన్నాడంట. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఎవరక్కడ? వీడిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలి? వెలుపల చీకట్లో పడేయండి. ఎందుకని? ఏ వస్త్రాలు లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. పెళ్లి ఆ యొక్క కార్యక్రమంలో పెళ్లి వస్త్రాలు లేవు, సిద్ధపాటుతో కూడిన వస్త్రాలు లేవు. ఆ వస్త్రం అనేది లేకుండా వచ్చి ఆ మండపంలో కూర్చున్నాడు, వివాహ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు మాపు దేవుడే ఒక పెండ్లి కుమారుడిగా మనందరి కొరకు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి నీవు వస్త్రాలు లేకుండా దిగంబరత్వంతో ఉంటే, నీ వస్త్రాల్ని నువ్వు పోగొట్టుకొని ఉంటే సిగ్గుపడాల్సిన ఆ పరిస్థితులు మనకు ఎదురు అవ్వబోయే ఆ రోజులు దగ్గరలో ఉన్నాయి. కనుక ప్రియులారా, జాగ్రత్త. నీ వస్త్రం ఎవరు అపహరింపకుండా వస్త్రాన్ని నీవు కాపాడుకుందువు గాక. ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకుందరు గాక, విశ్వాస జీవితాన్ని కాపాడుకుందరు గాక, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుందరు గాక. ప్రైజ్ ది లార్డ్. సేన పట్టింది కదా, వస్త్రాలు లేకుండా ఉన్నాడు కదా. అర్థమైంది. ఇప్పుడు వస్త్రాలు లేని వాళ్ళు ఎవరు? సాతానుగాడు బట్టి ఉంటాడు వాళ్ళకి. వాళ్ళు వస్త్రాలు ఉండ వాళ్ళకి పైకి మాత్రం ఇలాంటి వస్త్రాలు అనుకుంటారు, ఇంకా రంగురంగుల వస్త్రాలు అనుకుంటారు. మీరు ఇంకా కావాలంటే వాళ్ళని చూడండి, వాళ్ళు మనకులాగా శుభ్రంగా అన్నీ కనబడుకోకుండా వేసుకునే వస్త్రాలు వాళ్ళు వేసుకోరండి. ఏ వస్త్రాలు వేసుకుంటారు? అన్నీ కనబడే వస్త్రాలు, టైట్గా వేసుకుంటారు. ఆ వస్త్రాలు ఏ వస్త్రాలు? దేవుని వస్త్రాలు కావయి. ఏ వస్త్రాలు అయ్యి? సైతానుగాడి వస్త్రాలు అయ్యి. అందుకే దేవుడు వస్త్రాలు కలిగిన వాళ్ళు దైవికమైన, ఆత్మీయంగా, పరిశుద్ధంగా, చాలా దైవికంగా ఉంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. రేపు కూడా ప్రభు బల్లారాధన కదా,
మీరందరూ కూడా అక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా తమ వస్త్రాలను గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కొని వాడు ధన్యుడు, తెలుపు చేసుకొని వాడు గొర్రెపిల్ల ఎదుట ఖర్జూర మట్టలు పట్టుకొని ప్రభువును స్తుతిస్తూ ఉంటాడంట. ఆమేన్. చూడండి ప్రియులారా, రేపటి రోజున మీరందరూ ఎంతో మరి ప్రభు బల్లారాధనకు వచ్చేటప్పుడు చాలా సిద్ధపాటుతో తెల్లని వస్త్రాలతో పరిశుద్ధంగా వస్తారు. మరి ఈ వస్త్రాలు లోకంలో ఉండే వాళ్ళకు ఉంటాయా? ఈ విధంగా ఆ సిద్ధపాటు వాళ్ళు కలిగి ఉంటారంటే ఉండరు వాళ్ళు అలాగా. ఎందుకనంటే వాళ్ళు ఆ ప్రభు యొక్క ఆత్మ సంబంధంగా దైవికంగా వాళ్ళు ఆ దైవిక ఆ అలంకారాలు కలిగి ఆ వస్త్రాలు కలిగి వాళ్ళు ఉండరు కనుక వాళ్ళు విచ్చలవిడితనంగా ఉంటారు. ప్రియులారా, సమాధుల్లో ఉంటున్నాడా? వస్త్రాలు లేకుండా ఉన్నాడు. తీరా యేసు ప్రభు ఆ సేన అనే దెయ్యం వెళ్ళగొట్టబడిన తర్వాత, యేసు ప్రభు ద్వారా వెళ్ళగొట్టబడిన తర్వాత అండి, అతడంట వస్త్రాలు ధరించుకొని వాడై యేసు ప్రభు ఎదుట బోధ వినుచూ ఉన్నాడని రాయబడి ఉందండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చప్పట్లు కొట్టండి, మళ్ళీ ఒకసారి గట్టిగా కొట్టండి, 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ కూర్చొని ఉంటున్నాడంట దేవుడు వాక్యాన్ని యేసయ్య బోధిస్తూ ఉంటే, ఆ సేనా దెయ్యం వదిలిపోయిన తర్వాత, ఆ సేన విడిచిపెట్టబడిన తర్వాత ఆ పట్టిన దెయ్యం పట్టిన వాడు యేసు ప్రభు బోధ వినుచు బట్టలు వేసుకొని దేవుడు బోధ వింటున్నాడు అని రాయబడి ఉంది అక్కడ. ఆమేన్. ఏం వేసుకున్నాడంట? బట్టలు ధరించుకొని, వస్త్రములు ధరించుకొని. ప్రియులారా, మీరు గమనించండి, వస్త్రహీనులుగా ఉంటే మనం సాతాను సంబంధులుగా ఉంటున్నాం. దిగంబరులుగా ఉంటే సాతాను సంబంధులుగా ఉంటున్నాం. వస్త్రాలు లేకుండా నీవు ఉండకూడదు. వస్త్రాలు ఎవరో దోచుకున్నట్లుగా నీవు ఉండకూడదు. నీకు ఇవ్వబడినది, నీకు అప్పగింపబడింది, నీకు అనుగ్రహింపబడింది, నీవు కాచుకొందువుగాక, నీవు దానిని కాపాడుకొందువుగాక. ఎవడు అపహరింపకుండా దానిని నువ్వు కంటికి రెప్పలా భద్రపరచుకొందువుగాక. ఆమేన్. చూడండి ప్రియులారా, తన వస్త్రాలను కాపాడుకోవాలి. ఆదామావులు కాపాడుకోలేకపోయారు. ఇక్కడ సీమోను పేతురీలు కూడా వస్త్రాలు లేక దిగంబరులు అయిపోయారు. దేవుని మాటకు అవిధేయులైపోయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించి చూస్తే ఆ పెండ్లి విందులోకి వెళ్ళినోడు కూడా వస్త్రాలు లేకుండా వెళ్ళాడు. వస్త్రాలు లేని వాళ్ళని దేవుడు అంగీకరించాడా? వాళ్ళని చేర్చుకున్నాడా? చేర్చుకోలేదండి. మీరు జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటంటే, మీ వస్త్రాల్ని ఎవడు అపహరింపకుండా వాటిని కాపాడుకొందురుగాక. చెప్పండి ఆమేన్. పిల్లరా, మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనం చదివాం కదా లోకా సువార్తలో, అక్కడ వాడిని పట్టుకున్నారంట. దొంగల చేతిలో చిక్కబడ్డాడంటండి. ఎక్కడ చిక్కబడ్డాడు? దొంగల చేతిలో చిక్కబడ్డాడు అంటండి. ఆ దొంగల చేతిలో చిక్కబడినటువంటి ఇతను ఏమయ్యాడంటే, ఆ దొంగల చేతుల ద్వారా కొట్టబడ్డాడు. ఆ కొట్టబడి కొరప్రాణంతో విడిచిపెట్టబడ్డాడు. అందరు గమనించండి, కొట్టబడ్డాడు, కొరప్రాణంతో విడిచిపెట్టబడ్డాడు. విడిచిపెట్టబడటమే కాదండి, అతని వస్త్రాలు, అతని బట్టలు దోచుకున్నాడంట. ఆ దోచుకున్న వాళ్ళ పేరేం పేరంటే దొంగ. అందరు చెప్పండి, ఏం పేరు అతని పేరు? దొంగ అని రాయబడి ఉంది. ఇప్పుడు నిన్ను, నీ హృదయాన్ని, ప్రార్థనా జీవితాన్ని నువ్వు వాక్యం వినుకోకుండా ఆ నిద్రమత్తును కలిగి చేసి ఇండ్లలో పడుకుని లేకపోతే దేవుడి సన్నిధికి రాకుండా చేయగలిగిన వాడు ఎవడో తెలుసా? దొంగ. వాడి పేరేం పేరు? ఎందుకో తెలుసా? వాడు ఏం చేస్తాడో తెలుసా అండి? విలువైన దేవుడు వాక్యాన్ని విననివ్వడు, మిమ్మల్ని ప్రార్థన ద్వారా ఆశీర్వదింపబడనివ్వడు, దైవికమైన కృప పొందనివ్వకోకుండా ఏం చేస్తాడంటే, మందిరంలో కూర్చోకుంటే ఆశీర్వాదాలు మీకు వస్తాయని, దీవెనలు వస్తాయని, వాక్యాన్ని విని మీరు బలపడతారని వాడు ఏం చేస్తాడంటే, ఇక్కడ రాయబడిన మాట, ఇతడంట యెరూషలేములో నుండి యెరికోకి దిగి వెళుతున్నాడు అంటండి. ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుండి అంట? యెరూషలేములో నుండి. యెరూషలేం అంటే అర్థం ఏమిటి? అందరు నోళ్ళు తెరిచి చెప్పండి. యెరూషలేం అంటే ప్రార్థనా మందిరం, దేవుడి సంఘం అండి. కీర్తనల గ్రంథంలో ఉంటుంది, యెరూషలేమును ప్రేమించు వాళ్ళు వర్ధిల్లుతారు. ఓ యెరూషలేమా, తమ పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. పిల్లలు గమనించండి, యెరూషలేం అంటే దేవుని పట్టణం. యెరూషలేం అంటే దేవుడి యొక్క ఆ యొక్క ప్రాంతం, లేకపోతే సంఘం, లేకపోతే మందిరం. అందరు చెప్పండి, ఏంటండి? సంఘం, మందిరం, దేవుడి పట్టణం, పరిశుద్ధ పట్టణం.
ఇప్పుడు ఇతడు ఎక్కడి నుంచి వెళుతున్నాడంట? యెరూషలేములో నుండి యెరికోకి దిగి వెళుతున్నాడంట. అందరూ వింటున్నారా? కళ్ళు మూయొద్దు, 9 కూడా అవ్వాల. యెరూషలేములో నుండి ఎక్కడికి దిగి వెళుతున్నారు? యెరికో అంటే లోకం. యెరికో అంటే పాపపు లోకం, నశించిపోయిన లోకం, చెదిరిపోయి శాపభరితమైన లోకం. ప్రియులారా, సంఘం అనే దేవుడి యొక్క ఆ సముఖములో నుండి ఇతడు బయటికి దిగి వస్తున్నాడండి. అంటే ఇప్పుడు దిగి వెళుతున్నాడంటే యెరూషలేం పైన ఉంది. అందరు చెప్పండి, యెరూషలేం ఎక్కడుంది? పైన ఉంది. యెరికో ఎక్కడుంది? దిగి వెళుతున్నాడంటే కింద ఉంది. ఇప్పుడు పైన ఉన్నవాడు పైన ఉండాల్సింది పోయి పైనుండి ఎక్కడికి దిగి వెళుతున్నాడు? దేవుడు నీ స్థితిని ఒకప్పుడు కింద ఉన్న నిన్ను పైకి దేవుడు లేవనెత్తాడు. ఇదిగో పడిన నిన్ను పైకి లేవనెత్తువాడు ఆయనేనని కీర్తనల గ్రంథంలో రాయబడుతూ ఉన్నది. పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తేవాడు ఆయనే. నీ స్థితిని మొదట కొంచెముగా ఉన్న దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడని, ఒక అభివృద్ధిని కలుగు చేశాడండి, ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడండి. పాపములో చీకట్లో ఉంటున్న మనకి దేవుడు వెలిగించి నీ వెలుగు అనేకులకి ప్రకాశించాలని నిన్ను ఎక్కడ పెట్టాడు తెలుసా అండి? దీపస్తంభం మీద నిన్ను నిలబెట్టాడు. అందరూ చెప్పండి, ఎక్కడ నిలబెట్టాడు? నిన్ను వెలిగించాడు కదా. వెలిగించినప్పుడు దీపాన్ని కింద పెడతాడు ఆయన? పెట్టడు. నిన్ను ఎక్కడ పెట్టాడంటే పైన స్తంభం మీద పెట్టాడు, మందిరంలో పెట్టాడు. నీ స్థితిని దేవుడు పెంచాడు. ఒకప్పుడు దేన స్థితిలో ఉన్న నిన్ను వెలిగించాడు, చీకట్లో ఉన్న నిన్ను వెలిగించాడు, నిన్ను సంపన్న ఆ స్థితిలో ఆత్మీయ అనుభవాలలో నిలబెట్టాడు. ఇక్కడ ఉండాల్సిన నువ్వు ఇప్పుడు యెరికోకి మళ్ళీ ఎందుకు వెళ్ళావు? యెరికోకి మళ్ళీ ఎందుకు దిగి వచ్చావు? దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను నువ్వు కాపాడుకోలేకపోయే కారణాలు ఎట్లాగే ఉంటాయండి. ఏమండి, ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, పైనుంచినటువంటి దేవుడు అంట ఇతడు దేవుడు మాట వినుకోకుండా ఎక్కడికి దిగి వస్తున్నాడు? యెరికోకి దిగి వస్తున్నాడు. నీ స్థితి, నీ ఆధిక్యతను దేవుడు పెంచాడు. నీ స్థితి నీ సమాజంలో కానీ నీ ఇంట్లో కానీ లేనిది, నీ స్నేహితుల మధ్యలో లేనిది, రక్త సంబంధంలో లేనిది దేవునిలో నీకు ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. అక్కడ పైన ఉండాల్సిన నీవు కిందకు రావాల్సిన అవసరం ఏంటి? అతడు కిందకు వచ్చాడంట, బయటకు వచ్చాడంటండి. బయటకు యెరికోకి వెళుతున్నాడంట. యెరికోలో ఏం పని చూడండి ప్రియులారా, దొంగల చేతుల్లో చిక్కబడ్డాడు. ఎవరికి చిక్కాడు? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ దీపస్తంభం మీద ఉన్నంత వరకు నువ్వు వెలిగి అనేకులకి ఏమి ఇవ్వగలుగుతావు? వెలుగునివ్వగలుగుతావు. ఎక్కడ ఉన్నంత వరకు? దీపస్తంభం మీద ఉన్న వరకు, మందిరంలో ఉన్నంత వరకు నువ్వేం చేయగలుగుతావు? వెలుగునివ్వగలుగుతావు, కృప పొందుతావు, ఆశీర్వదించబడు. ఎప్పుడైతే ఈ దేవాలయంలో నుండి కానీ, మందిరంలో నుండి కానీ, సంఘంలో నుండి కానీ, దీపస్తంభంలో నుండి కానీ నువ్వు కిందకి దిగి వెళితే ఏం జరిగిద్దో తెలుసా? దొంగ అనేవాడు ఒకడు అక్కడ కాపు కాసుకొనే ఉన్నాడు. ఏం చేశాడండి? దొంగ కాపు కాసుకొనే ఉన్నాడు. ఎవరిని మృంగుతున్నానని గర్జించు సింహం వలె ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. ఎవరినో మృంగాలని, ఎవరినో సొంతం చేసుకోవాలని, కొంతమందిని పట్టి జల్లించి నరకానికి తీసుకువెళ్ళాలనుకుంటా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడి చేతికి చిక్కబాకు. దొంగ చేతికి నువ్వు అప్పగింపబడకూడదని దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. నమ్మిన వాళ్ళు ఆమేనని చెప్పండి, విశ్వసించిన వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రాలు చెప్పించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం సామాన్యమైనది కాదు, ఉన్నతమైనది. లోకములో ఎవరికి లేని గొప్ప భాగ్యం, ఎవరికి లేని ధన్యత, నీ యొక్క రక్త సంబంధులకు లేని ధన్యత, నీ స్నేహితులకు లేని భాగ్యం, నీ యొక్క సమాజంలో ఉన్న వారికి లేని ఆధిక్యతను దేవుడు నీకు నాకు ఇచ్చాడండి. దానిని మనం కాపాడుకోవాలి. ఆమేన్. నీకు ఇచ్చిన గౌరవం, నీకు ఇచ్చిన విలువ, నీకు ఇచ్చిన గొప్పతనం నువ్వు రక్షణ కాపాడుకోవాలి. ఆ యొక్క విశ్వాసాన్ని, ప్రార్థనా జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కిందకు వెళ్ళాడా? దొంగ కాపు కాసాడు, పట్టుకున్నాడు, కొట్టాడు. ఏం చేశాడు? కొట్టాడు, గాయపరిచేశాడు. నువ్వు గాయాల చేత ఉన్నావు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, నీ గాయములను మానుపువాడను నేనే,
నీ గాయములను కట్టువాడు నేనే. ఎప్పుడు ఆయన మాట వినుకోకుండా వెళ్ళిపోతే కట్టుతాడు ఆయన? కట్టడు. ఆయన కట్టడండి. మనం చేసిన తప్పులను మనం చేసి దేవా నా గాయం కట్టంటే బాగుంటుందా? చేయొద్దన్న పని చేసి, వెళ్ళొద్దన్న చోటకు వెళ్ళి లేనిపోయిన అన్ని కొని తెచ్చి పెట్టుకొని మనం వెళితే, గాయపడి వెళితే దేవుడు గాయాన్ని కడతాడా? కట్టలేడండి. నా ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. ఆయన మాటకు మనం లోబడి విధేయత కలిగినప్పుడే దేవుడు మనకు ఉన్నతమైన ఆ కృపల చేత నిలిపి నడిపించి ఆశీర్వదించును గాక. చెప్పండి ఆమేన్, హల్లెలూయా. ఏంటంట, కొరప్రాణంతో కొట్టి విడిచిపెట్టి ఏమీ దోచుకోలేదంట, వస్త్రాలు మాత్రమే దోచుకున్నారంట. చూడండి, అది ఎంత వింతగా ఉందండి. ఏం దోచుకున్నారు? వస్త్రం మాత్రమే దోచుకున్నారు. అంటే వస్త్రం ఎంత విలువైందో నీకు అర్థం అవ్వాలి ఇప్పుడిక. వస్త్రం అంటే ఏంటి? యోవేలు గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం కదా. ఇదిగో, తమ వస్త్రములను కాక హృదయములను చింపుకొనుడి. అర్థమవుతుందా? వస్త్రములను కాక హృదయములను చింపుకోవాలి. అంటే ఏంటంటే, నీవు వస్త్రాన్ని భద్రపరచు. హృదయం అనే వస్త్రం, మనసు అనే వస్త్రం, అంతరంగం అనే వస్త్రాన్ని నీవు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి, కాపాడుకోవాలి. మనస్సాక్షిని కాపాడుకోవాలి, హృదయాన్ని భద్రపరచుకోవాలి. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది ఏంటిది? హృదయం. హృదయం చెడిపోయింది అనుకోండి, నీ మనసు చెడిపోయింది అనుకోండి, నీ దేహం అంతా చెడిపోతుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోతుంది. నీ హృదయమే చెడిందైతే నీ జీవితమే లేకుండా పోతుందండి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శుద్ధీకరణ కూడికలో పాలు పొందిన మీతో దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అప్పగించిన దానిని ఎవడు అపహరింపకుండా దానిని గట్టిగా పట్టుకుందురు గాక. ఆమేన్. దేవుడు సౌలుకి రాజరికపు వస్త్రం ఇచ్చాడండి. ఏమిచ్చాడు? ఇశ్రాయేలులకి మొట్టమొదటి రాజు అయ్యాడు ఎవరు? సౌలు. కానీ సౌలు తప్పు పని చేశాడు. అభిషేకించబడిన దేవుని యొక్క దాసుడైన ఆ దావీదును చంపాలి చంపాలి చంపాలని ఒక దాని పేరేం పేరంటే రక్తం చిందించడానికి పరిగెత్తుతూ ఉంటే దేవుడు ఆ రాజరికపు వస్త్రపు విలువ సౌలు కాపాడుకోలేకపోయేటప్పటికీ ఏం జరిగిందో తెలుసా? ఆ సౌలు యొక్క వస్త్రాన్ని దావీదు కత్తితో కోసి సౌలుకు వార్నింగ్ పంపించాడు. సౌలు గారు, మీరు నాకంటే చాలా పెద్దోళ్ళు, గొప్పోళ్ళండి. అయ్యా బాబు, మీరు నన్ను చంపాలనుకున్నారు కదా, నేను మిమ్మల్ని చంపాలంటే ఎంతోసేపు పట్టదు నాయనా. ఇదిగో మీ వస్త్రములో నుంచి నేను విడదీసి కోసినటువంటి ఈ భాగం చూడండి ఒకసారని అతను వస్త్రాన్ని కోసి ఆ సౌలు గారి దగ్గరకు పంపించాడు. వార్నింగ్ లాగా పంపించాడు, లేకపోతే ఆలోచించుకుంటాడని పంపించాడు. అయినా కానీ సౌలు ఆగలేదండి. ఇంకా ఆ రక్తం చిందించడానికే ఆయన మనసు రక్తదాహంతో పరిగెత్తుతూ ఉన్నది. రక్తం చిందించాలి, నీతిమంతుడు రక్తాన్ని చిందించేటట్లుగా. పిల్లరా, చివరికి సౌలు తన కత్తి మీద తానే పడి చనిపోయాడని బైబిల్లో రాయబడి ఉంది. ఏమయ్యాడంటండి? తన కత్తి మీదే తానే పడి చనిపోయాడు. తన మరణానికి తానే ఉత్తరవాది అయిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ వస్త్రాన్ని కాపాడుకోలేకపోతే సౌలులాగా హెచ్చరింపులు పొందాలేమో. మరి ఆ యొక్క బిడల వలె, ఆదాము అవ్వల వలె నీవు హెచ్చరింపులు పొందాలేమో. ఆ శాపం వల్ల వచ్చినటువంటి జీతం, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటామేమో. పిల్లరా, గమనించండి. పెండ్లి వస్త్రాలు లేకుండా ఉన్నవాడు చీకట్లోకి వెళ్ళినట్లుగా పరిస్థితి మారిపోతుందేమో. నీ వస్త్రాలు లేకపోతే యేసు ప్రభు దగ్గర సిగ్గుపడి సముద్రంలో పేతురు దాక్కున్నట్లుగా నీవు కూడా దాక్కుంటామేమో. ఒక్కసారి పిల్లరా, వస్త్రాలు లేని నీ బ్రతుకులో ఏ విలువ ఉండదండి. వస్త్రాలు లేని నీ బ్రతుకులో ఏ ఆశీర్వాదం ఉండదండి. వస్త్రాలు లేని నీ బ్రతుకులో ఏది కూడా దైవ ప్రతిఫలాలు పొందుకోలేరు. అందుకే తమకు అప్పగింపబడిన దాన్ని నీవు గట్టిగా పట్టుకొందువు గాక, జాగ్రత్తగా కాపాడుకొందువు గాక, ఎవరినో అపహరింపకుండా దానిని భద్రపరుచుకొందువు గాక. ఆమేన్. తమ దిశములను చూస్తారేమోనని తన వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. ఆమేన్. ప్రియులారా, ఎంత దినాలలో మనం ఉన్నాం. కరోనా కాలంలో కొనసాగుతూ ఉన్నాం. మనం అక్కడికి ఇక్కడికని పరుగెత్తుతున్నావు. కానీ నీకు అప్పగింపబడిన దాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని జాగ్రత్త పరుచుకోగలుగుతున్నావా? భద్రపరుచుకోగలుగుతున్నావా?
ఒక్కసారి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా చక్కగా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో ఈ రోజున చక్కగా మాట్లాడేవా నాయన. నాకు అవసరమైన మాటలు, నాకు ఏది అవసరమో ఈ రోజున నా కొరకు దాచిపెట్టి ఉంచారు. ఆ దాచిపెట్టి ఉంచిన మాటలే నాతో మీరు మాట్లాడారు ప్రభువా. వస్త్రం అనేది చాలా విలువైనది నాయన. నీవు అప్పగించిన నాకు ఆ వస్త్రం నేను కాపాడుకోకపోతే సిగ్గుపడాల్సిన పరిస్థితి, హెచ్చరింపులు పొందాలి అయ్యా, దాగుకోవాలి అయ్యా. వస్త్రాన్ని కాపాడుకోలేకపోతే దొంగ చేతుల్లో ఉంటాను. వస్త్రం నా దగ్గర లేదు అంటే నేను సమాధుల్లో ఉంటున్నానయ్యా. వస్త్రాన్ని కాపాడుకున్న వాళ్ళు ఎవరున్నారు అయ్యా? వస్త్రాన్ని ఎవరు కాపాడుకోగలిగారు? తమ వస్త్రాన్ని కాపాడుకోని వాడు ధన్యుడు కదా అయ్యా. ఆ వస్త్రాన్ని కాపాడుకునే బిడ్డగా నేను ఉండాలి నాయన. ఎక్కడా కూడా ప్రభు ఏ కలమాషం నన్ను అంటకుండా, ఏ దొంగకి నేను చిక్కబడకుండా, ఎవరిని మిరుగుతున్నానని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు లోకంలో. మా మనసులు మారుస్తున్నాడు, హృదయాలు తప్పిస్తున్నాడు, మాలో విశ్వాసాన్ని, ప్రార్థనా జీవితాన్ని తగ్గిస్తూ, లోకాన్ని, లోక ఆశలను రుచి చూపిస్తూ, నీకు దూరం అయ్యేటట్లు, నీ సన్నిధికి దూరం అయ్యేటట్లు మమ్మల్ని ప్రేరేపిస్తూ, బలవంతంగా మమ్మలను నీలో నుంచి వేరు చేయాలనుకుంటూ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్న భయంకరమైన వ్యతిరేక చీకటి శక్తుల ప్రభావాలు ఈ సమాజంలో సంచరిస్తూ ఉన్నాయి నాయన. మనుషుల వలన మమ్మల్ని త్రెప్పాలని, ఇంకా కొన్ని పరిస్థితుల వలన మమ్మల్ని త్రిప్పివేయాలని, మా వస్త్రాలు మేము కోల్పోవాలని రకరకాలుగా ఈ లోకములో ప్రభా తిరుగుతూ సంచరిస్తూ ఉన్న అయ్యా, ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో ఒక తెగులు తిరిగినట్లుగా ఈ యొక్క శాపం, పాపం, అయ్యా, ఒక అంధకారం తిరుగుతూ ఉన్నది. దుష్ట శక్తులు తిరుగుతున్నాయి. ఇలాంటి కాలంలో మేము ఉన్నాం. మమ్మల్ని మేము కాపాడుకోవాలయ్యా. మేము కాపాడబడాలంటే కేవలం నీ కృపే మాకు కావాలి. ప్రభు అంటాడు, యెహోవా లేకుండా తనను తాను కాపాడుకునేవాడు వాడు ప్రయాస వ్యర్థమే. యేసయ్య వలనే మనం కాపాడబడతాం. ఎలా? ప్రార్థన వలన, విశ్వాసం వలన, దేవుని వాక్య ధ్యానం వలన, సంఘములతో దేవునితో అంటుకట్టబడి ఉండటం వలన. ఇట్లా నువ్వు లేకుండా లోకంలో ఉంటూ సమయాన్ని పాడు చేసుకుంటూ ఉంటే కాపాడుకోలేవు. ప్రభుతో ఉంటే కాపాడుకోగలుగుతావు. ప్రార్థన చేసుకోండి, అందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకోండి. మహాగణుడు అయిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క కూడిక ప్రారంభించబడింది మొదలుకొని ముగింపు వరకు మీరు తోడై ఉండి ఘనమైన మీ నామానికి మహిమార్థంగా జరిగించి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దర్శించి దీవించి ఆశీర్వదించండి. ఏ మాటల ద్వారా మీరు దర్శించారో ఆ మాటలు ప్రతి వాళ్ళ హృదయాలలో స్థిరపరిచి నూరంతల ఆశీర్వాదం వారు పొందాలి. ఈ వాక్యం వారి జీవితాల్ని అయ్యా నాయనా క్రియారూపకముగా మరల్చి నడిపించాలి. వాక్యము వారి త్రోవలకు వెలుగై, పాదములకు దీపమై, వాళ్ళ బ్రతుకుకి అయ్యా ఒక మంచి ప్రయోజనకరముగా మార్చండి అయ్యా. నీ వాక్యము ద్వారా బ్రతకాలి నాయన, ఆ దిశగా మార్చండి. ఈ మాటల వలన తమ్మును తాము నీవు ఏదైతే వారికి అప్పగించావో దానిని కాపాడుకుంటూ, ఎవడు అపహరింపకుండా, ఎవడు దోచుకోకుండా, ఎవరికి వీళ్ళు ప్రభా నీ బిడ్డలు లోనవ్వకుండా జాగ్రత్త పడుతూ, నీకు మహిమార్థముగా ఉంటూ, నీతో సన్నిహితంగా ఉంటూ జీవితాల్ని ముందు కొనసాగించుకున్నట్లు, సంఘములో నమ్మకంగా ఉంటూ, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటూ, నీ ఉపదేశానుసారంగా నడిపించబడుతూ నీ రాజ్యానికి రావడానికి సిద్ధపరచబట్టు సహాయం చేయమని, వచ్చిన బిడ్డలను దీవించమని, రేపటి రోజున ఆరాధన మీ చేతులకి అప్పగిస్తుంది. సమస్తములో నీ ఉండి ఘనమైన నామానికి మహిమార్థంగా జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించి యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చెప్దాం అందరం కూడా, స్తోత్రం స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము,
నా అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.